ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఈరోజు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు? అంటే నిన్న మొన్న గ్లామర్ గా లేనా? అంటే ఈరోజు కొంచెం ఎక్కువ అని. బేసిక్ గా నన్ను అందరూ గ్లామర్ భాస్కర్ అనేవారయ్యా. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ లో నేను బీభత్సం సృష్టిస్తున్నాను అని బీభత్సం అని బిరుదిచ్చారు. అందుకే గ్లామర్ కట్ చేసి బీభత్సం అని యాడ్ చేసుకున్నాను. అంటే మీకు లేనిది కట్ చేశారన్నమాట. ఆ అమ్మాయి ఎవరు? మన కాలేజ్ స్టూడెంటే సార్. మన కాలేజ్ స్టూడెంట్ కాబట్టి మన కాలేజీకి వచ్చింది. అయినా ఇదేం పద్ధతి? అమ్మాయి చాలా పద్ధతి గల అమ్మాయి సార్. ఏముంది పద్ధతి? ఉండడు చెప్తాను. ఏమైంది సార్ కి కోపంతో వెళ్ళిపోయారు? ఇదిగో అమ్మాయి ఆగు. ఏంటి సార్? నీ పేరేంటి? శృతి సార్. శృతి అని పేరు పెట్టుకుని శృతి లేని పనులు చేస్తున్నావేంటి? నేనేం చేశాను సార్? నేనెవరిని? లెక్చరర్. బీభత్సం భాస్కర్ తెలుసా? లెక్చరర్ కనపడినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పవా? సారీ సార్. నేను అడిగింది సారీ కాదు. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. అది ఇక నుంచి నేను ఎప్పుడు కనపడినా 2 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పాలి. అదే నీకు పనిష్మెంట్. ఎలా? ఏంటి సార్ అడిగి మరీ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటున్నారు? రెస్పెక్ట్ ఇస్తే తీసుకోవాలి కదా సార్. ఇవ్వకపోయినా అడిగి తీసుకోవడం తప్పు కాదమ్మా. చంటి, నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదూ? గుడ్ మార్నింగ్ బీభత్సం. అదే సార్ గుడ్ మార్నింగ్ బీభత్సం సార్ అంటున్నా. నీ సెటైర్లు చూస్తున్నాను. చైర్పర్సన్ గారి అబ్బాయి అని ఊరుకుంటున్నాను. చూడు, నేను పని చేసే చోట జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఊరుకోను. అవును, మీ అన్న ఇంకా రాలేదేంటి? చరణ్, are you okay? ఓకే. అన్నయ్య ఇంకా నీ కాల్ సెట్ అవ్వలేదా? కనపడట్లేదా? అరే, ఈ పాటికి సెట్ అయిపోవాలి. ఇదిగో ఒక పంచి, నీ కాల్ని వెనక్కి ముందుకి ఇలా ఇలా ఆడించు. ఏ ఉన్న కాలు కూడా ఊడిపోవడానికా? సర్లే దా, నేను సపోర్ట్ ఇస్తాను, నడుచుకుంటూ వెళ్దు గాని. నీ బోర్డు సపోర్ట్ నాకేం అవసరం లేదు. సరేరా, పోనీ నేను తీసుకెళ్తాను రా. ఇదంతా నీ వల్లే వచ్చింది. నా వల్లే కాదు, ఇది మీరు చేసిన కుట్ర వల్లే వచ్చింది. ఏమైతేనే ఫైనల్ గా చరణ్ ఇబ్బంది పడుతున్నాడు. మరి ఇంత ఇబ్బంది పడుతున్నాడని తెలిసినప్పుడు ఎలాగైనా బాగు చేయొచ్చు కదా. రాత్రి నువ్వు చేసావు కదా సేవ, అయినా సెట్ అవ్వలేదు కదా. అందుకే ఇప్పుడు కాలు విదిలించమంటే విదిలించకుండా వెళ్తున్నాడు. కొంచెం కాలు ఫ్రీగా విదిలించుంటే సెట్ అయిపోయేది. అంత సినిమా ఏం లేదమ్మా. సరే అయితే చరణ్తో నడిపించటం కాదు, పరిగెత్తిస్తాను. పందమా? ఏంటి పరిగెత్తిస్తావా? నడవడానికే ఇబ్బంది పడుతుంటే. నీకవన్నీ అనవసరం, పరిగెత్తిస్తాను. పందమేంటో చెప్పండి. పందానికి మేం రెడీ. నువ్వేం పెడతావు? నేను 10,000 పెడతాను. అయితే నేను డ్రింక్ పెడతా. అయితే నేను కూడా 10,000 పెడతాను. ఓకే, అయితే వెయిట్ అండ్ సీ. ఏం చేస్తుంది అది? దాని మొహం చేస్తుంది. పద.
రాము వాటర్ తీసుకునిరా. ఇప్పుడు ఓకేనా అన్నయ్య? శరణ్ శరణ్ ఏమైంది? అక్కడ అక్కడ రూమ్ లో మేడం. మేడమా? మేడం అంటే మా మమ్మీ. మా మమ్మీకి ఏమైంది? అక్కడ అక్కడ రూమ్ లో ఆ, మేడం. ఏయ్ ఫ్రెండు మమ్మీ ఏమైంది మమ్మీ? ఏమైంది మమ్మీ? ఏమవడమేంటి? అసలు మీ అందరికీ ఏమైందిరా? పల్లవి మేడం గదిలో అని కంగారు పడుతూ వచ్చింది. పల్లవినా? ఆ, ఏయ్, ఏం చెప్పావే వీళ్ళకి? నేనేం చెప్పాను? అదేంటి రూమ్ లో మేడం మేడం అన్నావుగా? ఓ అదా. ఇందాక మేడం కి ఎక్కిళ్ళొచ్చాయి. ప్యూను మంచినీళ్ళు అందించాడు. ఎక్కిళ్ళొచ్చాయా? అవును, ఆ విషయం చెప్దామని అనుకున్నాను. ఈలోపే కంగారు పడి పరిగెత్తారు. మరి నువ్వు ముందు పరిగెత్తావుగా? ఓ అదా, ఆవిడకి ఎక్కి లాగాయో లేవో తెలుసుకుందామని. హే, నాటకాలుగా ఉందా? హలో, సీరియస్ అవ్వడం కాదు. ఇందాక నువ్వు నడవడానికి ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు ఫ్రీగా పరిగెత్తుకుంటూ వచ్చావు. ఒకసారి కాలు బెదిరించరా మగడా అంటే అబ్బెబ్బే అన్నావు. ఇప్పుడు నీ కాలు బాగు చేయడానికి చిన్న జరికిచ్చానంతే. సరే, క్లాస్కి వెళ్ళండి. హలో మేడమ్స్, అన్న మాట ప్రకారం చరణ్ ని పరిగెత్తించాను. నీ రింగు, నీ 10,000 అన్నీ గోవిందా.